ఇంట్లోనే చాలా ఈజీగా 30 మినిట్స్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేద్దామనేది చూద్దాం రండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. కిలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. కిలో చికెన్లోకి ఉప్పు కారం పట్టించి చికెన్కి, దాని తర్వాత పెరుగు, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. నేను బాస్మతి రైస్ కూడా కిలో రైస్ అయితే తీసుకున్నాను. కిలో చికెన్కి కిలో రైస్ అయితే తీసుకుని నానబెట్టాను. మన మసాలాలను వేసాం కదండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి అవన్నీ వేసాం కదా. ఇంకా ఫైనల్గా మనం బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పుదీనా కూడా వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలండి. పెరుగు అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట. నేను 1/2 లీటర్కి కొంచెం తగ్గించానండి. మ్యాక్సిమం 1/2 లీటర్ అయితే పడింది. ఎక్కువ తీసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుందండి, మనకి స్పైసీగా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ గంటన్నర ముందైతే నానబెట్టి పక్కన పెట్టానండి చికెన్ రైస్ కూడా. దీని తర్వాత ఈ గిన్నెలో అయితే బిర్యానీ అయితే తీసుకుంటున్నాము, దమ్ బిర్యానీ. ఇందులో నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే వేపుకుంటున్నాను ఆయిల్ వేసుకుని. పక్కన అయితే వేడి నీళ్ళు అయితే పెట్టాను రైస్కి. ఇవైతే కాగాక మనం బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ వేసానండి. చికెన్లో కూడా 1/2 బద్ద అయితే వేసాను. ఇంకా సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకుంటున్నానండి. ఏ దీంట్లో అయితే మనం బిర్యానీ చేసుకుంటున్నామో దాంట్లోనే ముందుగా ఆయిల్ అయితే పోసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే చేస్తున్నాను. ఇంక ఇవి బాగా వేగిపోయాక పక్కకైతే తీసేసుకొని ఇందులోనే చికెన్ అయితే వేసుకుందామండి. ఈ లోపల నీళ్ళు అయితే కాగుతున్నాయి పక్కన. దీంట్లోనే మనం రైస్ అయితే వేసేసుకుందాము. బియ్యం అయితే మట్టుకు బాగా నానినాయండి. గంటన్నర నాని చూసారు కదా, ఇందాక వాటర్లో పైకి కూడా తేలలేదు. గంటన్నర అయింది బాగా నాని బియ్యం అయితే. ఇక్కడైతే మనం కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా అండి. ఇంకా అయితే నేను బ్రౌన్ ఆనియన్స్ పైకి అయితే తీసేసి ఆ చికెన్ అయితే దీంట్లో వేసేసానండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఆల్రెడీ కొంచెం అయితే ఉంచాను దాంట్లో, అదే గిన్నెలో కొంచెం పక్కకైతే ఉంచానండి. దాని తర్వాత నేను చికెన్ అయితే వేసాను అనమాట. ఇకైతే రైస్ అయితే కొంచెం ఉడుకుతుంది. మనం చికెన్ అయితే ఒక 5 మినిట్స్ మగ్గబెట్టాలండి ఆయిల్లో. మనం ఫైనల్గా నెయ్యి అయితే వేసుకుంటామండి రైస్ అయితే వేసాక. మనం ఇప్పుడు ఈ రైస్లో ఉప్పు కరెక్ట్గా కలిపింది చూసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఎక్కువనే ఉండాలి ఉప్పు అయితే. ఈ రైస్ 70% ఉడికాక ఇంకా మనం లేయర్ కింద వేసుకుంటూ ఉండాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఇంకా చికెన్ అయితే 5 మినిట్స్ మగ్గిందండి. నేను లేయర్ కింద అయితే వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అంటే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని నెయ్యి చుక్క వేసుకొని మళ్ళీ తర్వాత రైస్ వేసుకొని మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి అయితే వేసుకొని అలాగా లేయర్ కింద వేసుకోవాలన్నమాట. ఇంక ఇలాగైతే వేసుకున్నాక ఇంక చివరిగా వేసాక దాని మీద మళ్ళీ కొంచెం రైస్ అయితే వేయాలండి. దాని తర్వాత ఇంక మళ్ళీ వేయకూడదు. మన ప్లేట్ అయితే మూత పెడతాం కదా, ఈ పుదీనా, ఆనియన్స్ కూడా మళ్ళీ ప్లేట్కి అతుకుపోతాయి కాబట్టి ప్లెయిన్ రైస్ అయితే మళ్ళీ పైన అయితే వేసి కొంచెం నెయ్యి కొంచెం వేసుకుంటే పసుపులో వాటర్ కలిపి అయితే వేసుకోవచ్చు. లేదంటే ఫుడ్ కలర్ ఉంటే కొంచెం వాటర్ కలిపి పైన అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ మట్టుకి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గబెట్టాలి. పైన ఏదైనా బరువు పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గబెట్టాలి. ఇలాగా మూత అయితే పెట్టేసుకొని గిన్నె అయితే వాటర్తో బరువు అయితే పెట్టానండి. అలా కరెక్ట్గా 15 మినిట్స్ అయితే పట్టిందనమాట. ఇంకా రెడీ అయిపోయింది. నేను తీసేస్తాను ఇంకా మూత అయితే. చూసారా ఎంత బాగా వచ్చిందో, కరెక్ట్గా ఉడికిపోయింది అనమాట. 15 మినిట్స్ అయితే పట్టింది. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ చికెన్ అయితే మాడిపోతుంది కదా. మనం కర్డ్ అయితే ఎక్కువ వేసాము, పెరుగు అయితే ఎక్కువ వేసామండి. మనకి స్పైసీగా ఉండాలి కదా, అదనమాట. చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే. ఇప్పుడు మనం 2 ఆటల్లోకి దీన్ని అటు ఇటు శుభ్రంగా కలుపుకొని మంచిగా మసాలా అంతా కలిపేటట్టు 2 గిన్నెల్లోకి తీసుకుందామండి. చాలా బాగా వచ్చింది రైస్ అయితే. ఆల్రెడీ మనం 5 మినిట్స్ చికెన్ అయితే మగ్గబెట్టాం కాబట్టి కరెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఈ వేడికి ఆ వేడికి చికెన్ అయితే మనకి మరి సాఫ్ట్గా అయితే వస్తుంది. ఆల్రెడీ గంటన్నర నానబెట్టాం కదా. ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో చూసారా, స్పైసీగా ఉంది. ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు దీంట్లోకి. చాలా బాగుంటే చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే. కరెక్ట్గా సరిపోయింది ఉప్పు అది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.